భయంకరమైనటువంటి ఒక లోకంలో మనం ఉన్నాం. భయంకరమైన సమస్యలున్న ఒక లోకంలో ఉన్నాం. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. యెహోవా ఇచ్చు బహుమానం మనిషి ప్లాన్ చేసినందున కాదండి, దైవ చిత్తమే, దైవిక ఏర్పాటు. అలాగైతే యెదిద్యా డానియేల్ దైవిక చిత్తములో దైవిక ఏర్పాటులో ఉన్నారు. దేవుడిచ్చిన బహుమానం, ఆ బహుమానమును బట్టి సంతోషించు వారు ఉంటే 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడిచ్చినటువంటి బహుమానం, దైవికమైనటువంటి గిఫ్ట్. బర్త్డే ఆమెన్ అని చెప్పేటప్పుడు అనేకులు సంతోషిస్తారు, అనేక రీతిలో ఉన్న గిఫ్ట్ తీసుకుని వస్తారు. స్తోత్రం, ఆమేన్. మేము ఇక్కడికి వస్తున్నప్పుడు, నేను నా భార్య నిషా గారు ఉన్నారు, మేము కలిసి వస్తున్నప్పుడు మేము ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను, గిఫ్ట్ తీసుకుని రావాలి, ఒక గిఫ్ట్ వద్దకే వెళ్తున్నాం. ఇకను గిఫ్ట్ యెదిద్యాకి ఇప్పుడు అర్థం కావట్లేదు, పర్వాలేదు, దేవునికి స్తోత్రం, ఆమేన్. సో మేము సండే సర్వీస్ ముగించి మేము ఇంటికి వచ్చేటప్పుడే కొంతమంది గెస్ట్ ఉండను, వారందరినీ పంపించి మేము రెడీ అయ్యి బయలుదేరినప్పటికీ రాత్రి దగ్గర 11 దాటింది. మరలా అక్కడి నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం 6 గంటలకి మేము బాపట్ల చేరుకున్నాం. సో గిఫ్ట్ తీసుకోవడానికి ఆవలేదు. సో మేము ప్లాన్ చేస్తూ ఉంటుంది, అయిపోయిన తర్వాత ఆయన తీసుకుని పోయి ఈ గిఫ్ట్ని తీసుకుని పోయి వేరొక గిఫ్ట్ కొనాలని. దేవునికి స్తోత్రం, ఆమేన్. సో బర్త్డే అని చెప్పేటప్పుడు చాలామంది సంతోషిస్తారు, ఏదో గిఫ్ట్ తీసుకుని వస్తారు. వివాహ దినం అనేకులు గిఫ్ట్ తీసుకుని వస్తారు. మీరందరూ చాలా మౌనంగా ఉన్నారు. సోమవారం మౌన వ్రతం ఈ ఊరిలో నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. ఏదైనాను సో వివాహ సందర్భంలో చాలామంది గిఫ్ట్ పట్టుకొని వస్తారు కదా, ఆమేన్. అనేక గిఫ్ట్ తీసుకొని పోయి ఆ దంపతులకు ఇస్తుంటారు. పెళ్లి కుమార్తె వైపు నుండి వచ్చిన వారు, పెళ్లి కుమారుని వైపు నుండి వచ్చిన వారందరూ కలిసి తీసుకొని వచ్చి అనేక గిఫ్ట్లు ఇస్తుంటారు. ఆ గిఫ్ట్లో కొన్ని ఇది ఉపయోగ యోగ్యమైనది ఉండేది, కొన్ని అసలు ఉపయోగం లేనిది ఉండేది. అది షోకేసులో పెట్టడానికి ఉండేది. అది ఇచ్చేవాళ్ళ కోరిక కూడా ఇదే, ఆ షోకేసులోనే ఉండాలి, వచ్చేటప్పుడన్నీ కనిపించాలి, అది ఉపయోగించి అది పాతదైపోకూడదు, అది అక్కడే ఉండాలి అనే ఉద్దేశంతో ఇస్తున్న గిఫ్ట్ కూడా ఉండేది. వేరే కొందరికి కొన్ని ఏరియాలో ఉన్నది, అది ఎట్లా అంటే గిఫ్ట్ ఏమి ఇస్తున్నారో అనౌన్స్ చేయాలని. నేను తాడేపల్లిగూడెం అనే ఊరిలో ఒక వివాహం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ వివాహంలో ఎవరెవరు ఏ గిఫ్ట్ తీసుకుని వచ్చారు, ముఖ్యంగా అది ఆర్థిక రూపంలో అయితే, డబ్బు రూపంలో అయితే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, ఇంత ఇచ్చారు, ఇంత ఇచ్చారు, ఇంత ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఆ అనౌన్స్మెంట్లో రావాలని ఇస్తున్న వారు కూడా ఉంటారు. దొంగ నోట్లు ఎవరని నమ్ముతున్నాను, దేవునికి స్తోత్రం. ఏదైనాను అనౌన్స్మెంట్లో రావాలని ఉద్దేశం ఏమిటంటే గిఫ్ట్ ఇస్తే, ఒక బహుమానం ఇస్తే ఆ బహుమానమును గుర్తించాలి, ఆ బహుమానమును బట్టి ఒక ఘనత రావాలి అని ఆశిస్తారు. వివాహ సమయములో ఇవ్వకుండా వివాహానంతరం దేవుడు ఇస్తున్న గిఫ్టే పిల్లలు, గర్భఫలం. అది మనుషులు ఇవ్వలేరు, దేవుడే ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన ముగ్గురు దేవుడు మాకు అనుగ్రహించిన గిఫ్ట్లే. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మా కుటుంబ జీవితంలో మాకు అనుగ్రహించినటువంటి దైవికమైన బహుమానమే ఈ ముగ్గురు. ఇంకా ఆత్మీయంగా దేవుడు ఇచ్చిన బహుమానం వెనుకున్నారు. దేవునికి స్తోత్రం. సో యూ కెన్ కమ్, దేర్ ఇస్ ఎ సీట్ హియర్. యా. సో దేవుడు ఇచ్చిన గిఫ్ట్ను బట్టి, బహుమానమును బట్టి మనమందరూ సంతోషిస్తే, పరిశుద్ధ బైబిల్లో జన్మదినమును గురించి 2 సార్లు రాయబడి ఉంది. ఒకటి పాత నిబంధనలోను, ఒకటి కొత్త నిబంధనలోను. గుర్తుంది ఎక్కడెక్కడని? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న సేవకులకే తెలుసు, విశ్వాసులకి తెలియదు. అదే బాధ నాకు. స్తోత్రం. మేము నేర్పిస్తున్నటువంటి సంఘములో ఎట్లా అనంటే, సేవకులకు ఏమేమి తెలుస్తుందో అది విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. మనం నేర్చుకున్నదాన్ని వాళ్ళని నేర్పించాలి. స్తోత్రం. నేను ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ విషయములు అందరూ సంఘములో నేర్పించాలంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, దాన్ని నేర్పిస్తే మనం ఎందుకంట. నేను చెప్పాను, ఇలా అనుకుంటే పోగపోయే కాలంలో విశ్వాసులకు ఏది తెలియకుండా ఉండదు. రెండు బర్త్డే సందర్భం బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ 2 బర్త్డే సందర్భంలో కూడా ఒక సెలబ్రేషన్ జరిగింది.
ఆ సెలబ్రేషన్లో ఏం జరిగిందంటే 2 మరణం జరిగింది. ఇంకో రీతిలో చెప్పాలంటే హత్య జరిగింది. మామూలు మరణం కాదు, హత్య జరిగింది. ఆదికాండములో రాయబడినటువంటి చోటలోనూ ఒక హత్య, అది పక్షదాయకుల అధిపతిని వధించారు. కొత్త నిబంధనలో అక్కడ కూడా జన్మదినమున జరిగిన కార్యం ఏమిటంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఒక శిరచ్ఛేదం జరిగింది. ఎవరు పుట్టేటప్పుడు అందరికీ సంతోషం కలుగును అని బైబిల్లో రాసెను, ఆయనను వధించి ఆయన శిరచ్ఛేదం చేసి ఆ జన్మదినం సెలబ్రేట్ చేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి 3 విషయములు. ఒకటి జననం, తర్వాత మరణం. జననం అని 3 అక్షరములో ప్రారంభిస్తే మరణం అనే 3 అక్షరములో ముగిస్తున్న జీవితం అనే 3 అక్షరం. ఈ జీవితములో వివాహం అనే ఒక 3 అక్షరం కూడా ఉండదు. అది కూడా స్పెషల్ ఈవెంట్. ఈ 3లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వివాహ సందర్భంలో వెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. వివాహం జరుగుతున్నటువంటి కానా పెళ్లి విందుకు యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటి అద్భుతం యేసుక్రీస్తు వారు అక్కడ చేశారు. ఇక మరణం జరిగిన చోటకి యేసే వెళ్ళారు. యేసుక్రీస్తు వారు మరణం జరిగిన చోటకి వస్తే అక్కడ ఫ్యూనరల్ సెరమనీ జరగదు, సమాధి కార్యక్రమం జరగదు. దేవునికి మహిమ, ఆమేన్, స్తోత్రం. కారణం, యేసే వస్తే మరణం తొలగిపోతుంది. యేసయ్య మరణం ఉన్న చోటకి వస్తే ఆ మరణించిన ఇంటిలో మరణించిన చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపారు. స్తోత్రం. సో యేసు 2 మెయిన్ ఈవెంట్లో వెళ్ళారు, కానీ ఎక్కడైనా ఒక బర్త్డే సందర్భంగా యేసుక్రీస్తు వారు వెళ్ళారని బైబిల్లో లేదు. మరి మనం ఎందుకు చేరి వచ్చామని మీలో ఎవరికి క్వశ్చన్ రాలేదా? యేసుక్రీస్తు వారు అయితే వెళ్ళలేదు, కానీ మనం చేరి వచ్చి ఉన్నాం. స్తోత్రం. అందు నిమిత్తం ఈరోజు ఒక విషయం మీ యొద్దకి తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. అందుకొరకు మనం యోహాను రాసిన సువార్తలోనికి ఒకసారి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 3:3. ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. మరలా 4-5 కూడా ఒకసారి చదువుదాం. స్తోత్రం, ఆమేన్. మెజారిటీ స్త్రీలకేనని అర్థమైంది కదా. పర్లేదమ్మా, థ్యాంక్ యూ. చదవండి. రెండో మారు తల్లి గర్భమందు, స్తోత్రం, మరలా ప్రవేశించి మరలా జన్మింపగలడా? నెక్స్ట్ అడగగా స్తోత్రం. ఇక ఒక్క వాక్యం కూడా చదవలసి ఉన్నది. అదేమిటంటే 10వ వచనం, అదే 3వ అధ్యాయం. నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి దీన్ని ఎరుగవా? నీ ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి కూడా నీకు ఇది తెలియదా అని అడిగారు. ఇశ్రాయేల్, ఏల్ అంటే దేవుడు. ఇశ్రాయేల్ అనే మాటకి ద వన్ హూ కెన్ కంటెంట్ విత్ గాడ్, దేవునితో నిలుచుటకు యోగ్యత కలిగిన వాడు అని అర్థం. ఇన్ అదర్ టర్మ్స్ దేవుని రాజకుమారుడు అని అర్థం. స్తోత్రం. ఇశ్రాయేలునకు అనగా దేవునితో నిలబట్టుకు యోగ్యత గలవానికి ఉపదేశిస్తున్న ఉపదేశకుడై ఉండి కూడా, బోధకుడై ఉండి కూడా నీకు ఇది తెలియదా అని యేసు శరీరధారి అయి వచ్చిన వాక్యం అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. 3 విషయం నేను చదివాను లేదా చదివించాను. ఒకటి, ఒక్కడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేరు. యోహాను సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించిన ప్రియ శిష్యుడైనటువంటి యోహాన్ రాసినటువంటి సువార్త.
ఈ యోహాన్ విద్య లేని పామరుడు అని పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుంటున్నాం. విద్యాభ్యాసం లేని పామరుడు, పండితుడు రాయల, విద్యాభ్యాసం లేని పామరుడు. పరిశుద్ధ బైబిల్ మొత్తం మనం అపగ్రహించి పరిశీలన చేస్తే పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మన చేతిలో మనకు దొరికినటువంటి 66 పుస్తకములు చూసేటప్పుడు దీనిలో ఉపదేశ గ్రంథములు కనిపిస్తుంది, చరిత్ర గ్రంథములు కనిపిస్తుంది, ఈ కథ మాత్రం కాకుండా ప్రవచన గ్రంథములు కనిపిస్తుంది. పాత నిబంధనలో మనకు చరిత్ర గ్రంథములు కనిపిస్తుంది, ఉపదేశ గ్రంథములు కనిపిస్తుంది, దాంతోపాటు ప్రవచన గ్రంథములు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో కూడా అదే రీతిలోనే మత్తయి రాసిన సువార్త నుండి అపోస్తుల కార్యం వరకు ఉన్న 5 పుస్తకములు మొత్తం చరిత్ర పుస్తకములు అయితే, రోమిలికి రాసిన పత్రిక మొదలుకొని యూదా లేఖనం వరకు ఉన్న 21 పుస్తకములు మొత్తం ఉపదేశ పుస్తకములుగా కనిపిస్తూ, ప్రకటన గ్రంథం అని ఒకే ఒక ప్రవచన గ్రంథం మనకు కొత్త నిబంధనలో కనిపిస్తున్నది. ఇలాగను క్రమీకరించి ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్లో అందరూ ప్రవచనం రాయల. దేవుడు కొందరిని ఎన్నుకున్నారు, వారు ప్రవచన గ్రంథములు రాశారు. కొందరు ప్రవచనములోనికి వెళ్లకుండా చరిత్రములు మాత్రం రాసినటువంటి వారు ఉన్నారు, వారు ప్రవచన గ్రంథంలోనికి వెళ్ళలేదు. మనం కొత్త నిబంధన ఉదాహరణగా తీసుకుంటే పేతురుని పట్టుకొని లేఖనం దేవుడు రాపించారు, లేదా ఉపదేశ గ్రంథం రాపించారు. బట్ పేతురుని పట్టుకొని దేవుడు ప్రవచన గ్రంథం రాయించలేదు. ప్రవచనాత్మకముగా మాట్లాడినను ప్రవచన గ్రంథం రాయించలేదు, చరిత్ర గ్రంథము రాయించలేదు. మత్తయిను పట్టుకొని లేదా లేవిని పట్టుకొని దేవుడు చరిత్ర గ్రంథం రాయించారు, కానీ ఆ లేవి ఉపదేశంలోనికి వెళ్ళలేదు. పోనీ లూకాను తీసుకుంటే లూకా కూడా చరిత్ర గ్రంథం రాశారు. 2 చరిత్ర గ్రంథములు, ఒకటి లూకా రాసిన సువార్త, మరలా అపోస్తల కార్యం, 2 ఆమె రాశారు. కానీ లేఖనములో లేదా ఉపదేశములోనికి వెళ్ళలేదు, ప్రవచనములోనికి వెళ్ళలేదు. కానీ చరిత్రము, ఉపదేశము, ప్రవచనము 3 పుస్తకములు ఒకే రీతిలో హ్యాండిల్ చేసిన ఒకే ఒక వ్యక్తియే పరిశుద్ధ బైబిల్లో ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం లేని పామరుడైన యోహాన్. విద్యాభ్యాసమే లేని పామరుడైన యోహాన్ను పట్టుకొని చరిత్ర గ్రంథము, ఉపదేశ గ్రంథము, ప్రవచన గ్రంథము దేవుడు రాపించారంటే దేవునికి ఏదో ఒక ప్రత్యేక ఉద్దేశం ఉండినందునే ఆయన చేత రాపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని ఇలా అడుగుతూ ఉంటాను, ప్రభువా ఈ విద్యాభ్యాసం లేని ఈ వ్యక్తిని పట్టుకొని ఇదాన్ని నీవెందుకు ఎలా రాపించారు అంటే దేవుడు ఇస్తున్న జవాబే, అతడు నా గుండె చప్పుడు విన్నవాడు, నా రొమ్మున ఆనుకొని ఉండినటువంటి, నా ప్రాణమును ప్రేమించినటువంటి ఒక మంచి స్నేహితుడై, మంచి ప్రియుడై ఉండను. అందుకే ప్రియుడైన యోహాన్, ప్రేమను గురించి రాస్తున్న యోహాన్ రాసిన పత్రికలో చూస్తే ప్రేమ గురించి ఆయన రాస్తారు. ఈ యోహాన్ను పట్టుకుని యేసుక్రీస్తు వారు చరిత్ర గ్రంథం, లేదా ఇగను చెప్పాలంటే ప్రారంభములో ఏముండను, ఆది కాండములో యాక్చువల్లీ రావలసినటువంటి విషయమైనటువంటి ప్రారంభములో కూడా లిఖితం కాని ఒకటి రాపించారు. అది ఆది యందు వాక్యము ఉండను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను అని చెప్పి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించును అని కూడా రాపించారు. స్తోత్రం. నేను ఒక తెలుగు వాడను కాను, నేను మలయాళీ అయిన నేను తెలుగు వారికి అర్థమయ్యే రీతిలో తెలుగులో మాట్లాడుతున్నప్పుడు తెలుగు వారు అందరూ ఆమె మింగినటువంటి అరటి పండు ఇక్కడ ఆగిపోయిన రీతిలో కూర్చోకుండా దేవుని స్తుతించుకొని ఉంటే అది సంతోషకరం. దేవునికి స్తోత్రం. కారణం అప్పుడు వెంటనే అర్థం అవుతుంది, స్తుతి చేస్తున్నటువంటి స్థలములో స్థితిగతులు మారుతూ ఉండదు. స్తోత్రం. సిద్ధమవుతున్న ఒక పొలము వలె ఉండదు. వాక్యం అనే బీజం పడుతున్నటువంటి చోటలో అది ఫలమిచ్చే రీతిలో అది పెరిగి వస్తూ ఉండదు. కనుక దేవుని మహిమపరచుకొని ఉండండి. దేవునికి స్తోత్రం. సో ఆలోచించండి, యోహాన్ రాసి 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు ఆ యోహాన్ ఇలా రాస్తున్నారు, ఒకరోజు యేసుక్రీస్తు వారి యొద్దకి నికోదేము వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఇలా రాయబడి ఉన్నది, పరీక్షల్లో నుండి యూదేల ఆమె పెద్దవాడు, ఒక ఎల్డర్గా ఉన్నటువంటి నికోదేము అని పేరున్న ఒక మనుషుడు ఉండను. అతడు రాత్రి వేళ యేసు వద్దకి వచ్చారంట, పగటి వేళ రాలా. కేరళ రాష్ట్రంలో కళ్ళు అమ్ముతున్నటువంటి షాప్, టాడీ షాప్,
ఇక్కడ వైన్ షాప్ ఇక్కడ కూడా వచ్చిన రూట్లో కనిపించింది, దేవునికి స్తోత్రం. టోడీ షాప్ ఏం కనిపించలేదు. నేను వెదగి వెళ్ళారని కాదండి అర్థం. చివరికి వచ్చి వాసుగారు వచ్చేటప్పుడు రూట్లో అది వెదగి వచ్చారని ఏం చెప్పకండి, దేవునికి స్తోత్రం. అలా మార్కు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదన్నీ చాలా కాలం నుండి ఎరిగి ఉన్నాం, దేవునికి స్తోత్రం. సో కేరళలో ఈ టోడీ షాప్ అనేది ఉండేది, కళ్ళు షాపు. తాటి చెట్టు నుండి వచ్చేది, కొబ్బరి చెట్టు నుండి వచ్చే కళ్ళు అమ్ముతున్నటువంటి షాప్ ఉండేది. ఈ కళ్ళు షాపులోనికి కొందరు ఎలా వెళ్తారంటే మిగిలిన వారు చూడకూడదు, వీరు వెళ్తున్నది మిగిలిన వారు చూడకూడదు. అందుకొరకు ఏం చేస్తారంటే ఒక కండువ కానీ ఒక టవల్ కానీ తల మీద ఇలా కప్పుకొని కొంచెం వంగి వెళ్తుంటారు. ఈ మనిషి ఎవరని మిగిలిన వాళ్ళకి తెలియదు, అందుకే మొహం కప్పుకొని స్తోత్రం వాటి కాల్ పరదా వేసుకొని వివాహ వేదిలో పెళ్లి కుమార్తె వచ్చే రీతిలో వీళ్ళు వెళ్తుంటారు స్తోత్రం. కానీ కళ్ళని త్రాగి బయటకు వచ్చేటప్పుడు అందరికీ తెలిసిపోతుంది. కారణం ఏమిటంటే ఈ టవల్ ఉండదు, ఏది ఉండదు, అన్ని తల మీద కట్టుకొని. కారణం రేంజ్ మారుతుంది, అప్పటికే లోపలికి వెళ్ళే మనిషి కాదు, బయటికి వస్తున్నారు స్తోత్రం. కానీ మిగిలిన వారికి తెలియకూడదని ఆశలోనే ఇదాన్ని కప్పుకొని వెళ్తున్నారు. కానీ అన్ని త్రాగిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది స్తోత్రం. ఈ నికోదేము రాత్రి వేళ వచ్చారు, ఎందుకంటే మిగిలిన వారికి తెలియకూడదు. కారణం ఏం తెలుసా, ఈయన ఉపదేశకుడే, బోధకుడైన ఈయన యేసు అని బోధకుని వద్దకి వెళ్ళారు అని అంటే అప్పుడు యేసు నీకంటే గొప్ప బోధకుడు కాదా అని ఒక మాట వస్తుంది అని ఉన్న ఆలోచన ఉన్నందున స్తోత్రం. నేను కూడా ఒక విషయం చెప్తాను. అనేకసారి నేను వాక్యం అని చెప్పి వెళ్ళిన తర్వాత సేవకులు కొందరు వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, నీ నంబర్ ఒకసారి కావాలి. ఎందుకు? కొన్ని విషయం క్లారిటీ కావాలి. మీరు చెప్తున్నప్పుడు చాలా విషయంలో ఓపెన్ అయింది, ఇక నువ్వు క్లారిటీ. నేను చెప్తాను ఏం ప్రాబ్లం లేదు, అడగండి. ఇప్పుడు కాదు, నేను వస్తాను అంటారు. అంటే మిగిలిన వాళ్ళ మధ్యలో ఉండి అడగవద్దు. అడిగితే తనతో పాటు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇద్దరు నేర్చుకుంటారు అనుకుంటారు. ఎలా అన్నారు ఇసనే అన్నాడు, యాజ్ లాంగ్ యాజ్ హీ లెర్న్ హీ విల్ లెర్న్. జీవితాంతం వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేను నేర్చుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. అనేక విషయం నేర్చుకుంటాను, దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొన్ని విషయం నేర్చుకున్నాను, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారి వద్దకి ఈ బోధకుడు వస్తున్నారు రాత్రి వేళ. ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారు, నీవు నిజముగా ఎలా రాయబడి ఉన్నదంటే, Rabbi, we know that you are a teacher from God. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అన్నారు. ఎంతమంది వచ్చారండి యేసు వద్దకి చెప్పండి? ఎంతమంది వచ్చారు? ఒక్కడే కదా వచ్చారు. ఒకరు వస్తే మేమంటారా, నేనంటానా? మరి ఈయనెందుకు మేమన్నారు? మీరు అంటే రెస్పెక్టే, మేము అంటే రెస్పెక్టా? మీరు లేదా తమరు అని చెప్తే రెస్పెక్ట్, అది స్తోత్రం. కానీ మేము అంటే ఈయన రిప్రజెంటేషనే. ఈయన కొందరిని ఈయన రిప్రజెంట్ చేస్తున్నారు, అందుకే ఈయన చెప్పారు. ఇక వేరొకటి కూడా, ఈయన ఒక ఉపదేశకుడు. ఈయన చెప్తున్నప్పుడు ఆ మేము అని ప్రయోగంకి అర్థం ఉంది. నేను ఒక్కరుగా మీకు కనిపించినను మా మధ్యలో ఉన్నటువంటి ఆలోచనే మీకు చెప్తున్నామని ఒక మాట. వేరొకటి, మనిషి ట్రైకాటమీ బీయింగ్ లేదా ట్రైపార్టై, త్రిత్వం కలిగి ఉన్నటువంటి వారు, అనగా ప్రాణ ఆత్మ శరీరం కలిగి ఉన్నటువంటి వ్యక్తి గనక ప్రాణములోను అనగా ఆలోచనలోను, శారీరకంగాను అనగా చూపులోను, ఆత్మలోను లేదా అంతర్గతములోను అంతరంగములో ఉన్న ఆలోచనలోను నేను గ్రహించినది అని చెప్పటానికి ఆయన మేము అని పదమును ఉపయోగిస్తున్నారు. స్తోత్రం అని చెప్తున్న వేడిది కారణం. ఇక మీరు గ్రీకు చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉండదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ దిస్ వే. వీ నో దాట్, మేము ఎరిగి ఉన్నాం నీవు దేవుని యొద్ద నుండి వచ్చేవాడు. ఇది పబ్లిక్లో చెప్పుకోవచ్చు కదా, చెప్పరు. కారణం, పబ్లిక్లో ఎవరైనాను యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన క్రీస్తు అని ఒప్పుకుంటే అతనిని సమాజం నుండి వెలివేయాలని తీర్మానంతో ఉండను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హలో, ఈ కాలంలో కూడా అందరికీ ఇలాగనే పర్సనల్గా మేము దేవుని స్తుతిస్తాం, కానీ పబ్లిక్లో వచ్చేటప్పుడు వెంకట్గానే ఉంటారు. చర్చ్ లోపలికి వచ్చేటప్పుడు వెంకట్ జాన్సన్ అవుతారు.
ఐడెంటిటీ తెలియపరచడానికి కొంచెం ఇబ్బంది ఉంది. యేసు రహస్యముగా చనిపోవాలా, పరస్యముగానే చనిపోయారు. యేసు రహస్యముగా రక్తం కార్చలా, పరస్యముగా రక్తం కార్చారు. యేసు కొండ పైన నా కొరకు నీ కొరకు బలియాగమై మారారంటే పరస్యముగా యేసునికి సాక్షులుగా నిలబడాలి. నాన్న కొంచెం కూడా వాయిస్ ఇస్తే వెళ్ళేటప్పుడు నేను చాక్లెట్ ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవుట్పుట్ కొంచెం వాల్యూమ్ ఉండాలి. దేవునికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కారణం మనం దేవుని ఘనపరచుట, దేవుని మహిమపరచుట. దీనికంటే వేరే ఏది మనం దేవునికి ఇవ్వలేం. స్తోత్రం. దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట, దేవుని స్తుతించుట, దేవుని కీర్తించుట. కీర్తనగాడని దావీదు పాత నిబంధనలో చెప్తున్న మాట, జనుల మధ్య నేను నిన్ను కీర్తించెదను. ఆమేన్. ప్రజల ఎదుట నేను నిన్ను స్తుతించేదను. నేను రహస్యముగా చేస్తానని కాదు, అందరి మధ్యలో నేను నిన్ను ఘనపరుస్తూనే ఉంటాను. హల్లెలూయా. అలా తీర్మానం ఉన్న వ్యక్తి ఉంటే నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆ స్థానములోనికి నీవు అతి త్వరలో పోయి చేర్చబడతారు. ఆమె అడవిలో ఉండి దేవుని స్తుతించినటువంటి దావీదని కాపరిని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించిన చరిత్రం బైబిల్లో రాసి ఉంటే, స్తుతించి నిన్ను గురించి పరిశుద్ధ బైబిల్ ఇలా చెప్తున్నది, ఇశ్రాయేల్లో యుద్ధం చెయ్యుటకు మాలో ఎవరు వెళ్ళాలి? యెహోషువ కాలం అయిపోయింది, ఇక మాలో ఎవరు వెళ్ళాలి అని అడుగుతున్నప్పుడు, యూదా వెళ్ళునుగాక, నేను దేశం అతనికి ఇచ్చి ఉన్నారని దేవుడు చెప్పడానికి కారణం యూదా అని మాటకి అర్థం స్తుతించువాడు వెళ్ళునుగాక, అతనికి అప్పగింపబడి ఉన్నది అని అర్థం. హల్లెలూయా. దేవుని మహిమపరచుకునే ఉండండి. దేవునికి స్తోత్రం. కారణం స్తుతించే కొలది నీ స్థితిగతులు మారుతుంది, ప్రమోషన్ వస్తూ ఉంటుంది, అనుభవం. దేవునికి స్తోత్రం. ఓకే. సో ఇద్దరు వచ్చి చెప్పారు, మేము నీవు దేవుని యొద్ద నుండి వచ్చేవాడు. ఈయన చెప్పిన సబ్జెక్టు వేరు, కానీ వెంటనే యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు ఏమిటంటే, వెరిలీ వెరిలీ ఆమెన్ ఆమెన్ ఐ సే అంటు యు, నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా ఆ వర్డ్ నిశ్చయముగా అని ఉపయోగిస్తే దీనికి వేరే ఆల్టరేషన్ లేదు అని అర్థం, కాంప్రమైజ్ చేయటానికి లేదు అని అర్థం, కలర్పట్టానికి లేదు అని అర్థం. ఇది అలాగనే అని. నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. ఒక మనుష్యుడు ఏమవ్వాలంట? రీడ్ ఇట్. 3వ వచనం అయ్యా 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. స్తోత్రం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ కదా, ఒకడు మరలా జన్మిస్తేనే కానీ. బోర్న్ అగెయిన్, మరలా జన్మించుట, తిరిగి జన్మించుట. కొందరు పునర్జన్మం అని చెప్తున్నారు, అది కాదండి ఇది. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేల్ ఒక చరిత్రం లేదా యూదుల చరిత్రం ఎరిగిన వారుంటే, ఇక్కడ సేవకులుగా ఉన్నవారు ఉన్నారు, సేవ కొరకని సిద్ధమవుతున్న వారు ఉన్నారు, వాక్య పరిజ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. గనుక ఇది గ్రహించి ఉంటే మంచిది. యూదుల ఆచారానుసారంగా, సాంప్రదాయానుసారముగా వారికి 7 తిరిగి జన్మించటం ఉన్నది. కొందరు ముఖభావం ఇప్పుడే మారింది, మీరు కొత్తగా వింటున్నారేమో. వారికి 7 తిరిగి జన్మించటం ఉన్నది. 7 సారి తిరిగి జన్మించే దాని గురించి యూదుల ఆచారములో రాయబడి ఉన్నది. అది ఏమిటంటే, ఒక శిశువు జన్మించిన తర్వాత అనగా వాటర్ బ్రోక్ అంటారు చూడండి, తెలుగులో ఏమంటారు దానికి? ఎవరో చెప్పారు, మళ్ళీ ఆపారు. ఉమ్మనీరు పలిగిపోయిందా పగిలిందా? పగిలింది కదా, పలిగి కాదు కదా. స్తోత్రం. ఓకే. నేను తెలుగు నేర్చుకుంటున్నాను కనుక నాకు కరెక్ట్ అయిన తెలుగు కావాలి, అందుకొరకు అడుగుతున్నాను. స్తోత్రం. ఓకే. ఉమ్మినీరు పగిలింది అంటారు. స్తోత్రం. వాటర్ బ్రోక్. ఇలా అప్పుడే సైన్ అయింది. ఎందుకొరకు? డెలివరీ టైం అయిందని వెంటనే తీసుకుని. ఇప్పుడు నేను ఇంటిలో పుట్టినవాడనే, నేను హాస్పిటల్లో పుట్టినవాడిని కాదండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అన్నీ బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హాస్పిటల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఇలా వస్తున్నారు. అన్ని ట్రైన్డ్గా ఉన్నటువంటి వారు డెలివరీ అటెండ్ చేసిన తర్వాత ఇలా వస్తున్నారు. మేము ఇంటిలో పుట్టినటువంటి మాకే ప్రాబ్లం లేకుండా దేవుడి కృపలో. స్తోత్రం. ఆమేన్. ఓకే. సో ఆ వాటర్ బ్రోక్ అయి ఉమినీరు రావటం మొదలు పెట్టగానే చెప్తారు, డెలివరీ సమయం అయిన తీసుకొని వెళ్ళాలి. డెలివరీ అయిన తర్వాత
ఒక శిశువు జన్మించిన తర్వాత జన్మింపగానే చేస్తున్న ఒక కార్యం ఉన్నది. తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న ఒకటి ఉంది, బొడ్డుతాడు. రైట్ వర్డ్. పేగులేం చెప్పకండి, తల్లి పేగులు బయటకు వచ్చి తల్లి చచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం. పేగులేం కాదు, బొడ్డుతాడు, అంబిలికల్ కార్డ్. ఈ బొడ్డుతాడు కట్ చేసి తల్లిని బిడ్డను సెపరేట్ చేయాలి. యాక్చువల్లీ తల్లిని బిడ్డను కూడా కాదు, ప్లసెంటా నుండి ఆ శాక్ నుండి బిడ్డను సెపరేట్ చేసినని అర్థం. ఇలా సెపరేట్ చేసినటువంటి తర్వాత ఈ బిడ్డను ఏం చేస్తారు నెక్స్ట్ చెప్పండి? కడగాలి, క్లీన్ చేయాలి. స్తోత్రం. ఆమేన్. ఇక్కడ నేను అనేకసారి చూసి ఉన్నాను, డెలివరీ అయిన తర్వాత తల్లి, ఆ స్త్రీ కొన్ని రోజుల వరకు స్నానం చేయరు. మీరు అవును కదా అన్ని ఇదిలో కదా నన్ను చూస్తున్నారు. కేరళలో అలా కాదండి, ఎంత త్వరగా స్నానం చేయాలి అంత త్వరగా ఆమె స్నానం చేస్తారు. కారణం బిడ్డను అటెండ్ చేయాలి, ఆమె శుభ్రంగా ఉండాలి. ఈ సాంప్రదాయం, సంస్కృతి మనకు నేర్పించినది, ఎంత బట్టి మొగతంగా మనకి నేర్పించినది ఏం తెలుసా? ఇదేనండి, పరిశుద్ధ ఆత్మ, పరిపూర్ణ శుద్ధి కలుగజేస్తున్న ఆత్మ. అన్ని ఏరియాలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తారు. పరిశుద్ధ బైబిల్లో ఒక మనిషి జన్మం నుండి మరణం వరకున్న ప్రతి ఏరియా, ప్రతి విషయము టచ్ చేసి రాయబడి ఉన్నది. అన్నిటిలోనూ శుభ్రత కావాలి అని కోరుతున్న దేవుడు అప్పటి నుండి ఇశ్రాయేలుకు అన్నీ నేర్పించారు. తన రాజ్య స్థాపన గురించి దేవుడు నేర్పిస్తున్నప్పుడు, తన రాజ్యంలో ఉన్నవారు ఎలా ఉండాలి అని నేర్పించేటప్పుడు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది కాదా అని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పేటప్పుడు దానికి అర్థం, రాజుని ఆజ్ఞ ఎక్కడ నెరవేరుతున్నదో, కింగ్స్ డొమినియన్ ఎక్కడ ఉండదో అది కింగ్డమ్, అది రాజ్యం అన్నారు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ పాటింపబడాలి. ఆమేన్. కనుక ఎంత శుభ్రంగా ఉండటం వలన ఏ రోగము, ఏ సమస్య రాదండి. స్తోత్రం. ఇది నేను చెప్తున్నప్పుడు వేరొక ఏరియా కూడా టచ్ చేస్తున్నా. మీకు ఇష్టం ఉండినని లేకపోయినా అది నా సబ్జెక్ట్ కాదు, కానీ నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆడవాళ్ళు ఎన్నిసారి హెడ్ బాత్ చేస్తారో నాకు తెలియదు. నాకు నా భార్య గురించి తెలుసు. నా భార్య అయితే సాధ్యమైతే రోజుకు 2 సారి మినిమమే, ఇకను సాధ్యమైతే 3 సారి. తలస్నానం గురించి చెప్తున్నాను. తలస్నానం. స్తోత్రం. స్తోత్రం. మీరు చెప్తారు అది జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఉందా లేదా విషయం కాదు, శుభ్రం ఉండాలి. హలో, అప్పుడు మల్లెపూలు ఉంది కాదా అని కష్టం. స్తోత్రం. కొందరు ఆలోచిస్తారు ఇదన్నీ ఎందుకు చెప్పాలని. మరి వేరెవరు చెప్తారు? పరిశుద్ధత కలిగిన వారే పరిశుద్ధత గురించి మాట్లాడతారు. ఆమేన్. పరిపూర్ణ శుద్ధిని గురించి మాట్లాడటానికి పరిశుద్ధత ప్రాక్టీస్ చేస్తున్న వారికి యోగ్యత ఉంది, అది లేని వారికి యోగ్యత ఉండదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. సో అదన్నీ మీ విషయమే, కానీ ఆలోచించండి. ఆమెన్. మీరు ఒకసారి సాధ్యమైతే కేరళలో ఉన్నటువంటి స్త్రీలతో ఫోన్ చేసి అడగండి. ఆమెన్. అక్కడ వాళ్ళు ప్రయాణం చేసి బస్సులో వెళుతున్నప్పుడు జుట్టు నుండి అలా నీళ్లు కారుతూ ఉంటుంది. കാരണം ఉదయం స్నానం చేసి అలాగనే బయలుదేరి వెళుతున్నారు డ్యూటీకి. జుట్టు నీరు కారుతానే ఉంటుంది, ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. స్తోత్రం. అందుకొరకు జుట్టు లేని వారే కేరళలో ఉన్నవారిని అనుకోకండి. స్తోత్రం. వేరే కొందరు చెప్తారు ఇక్కడ హార్డ్ వాటర్ అండి. మనం ఎక్కడ పుట్టామో అక్కడ ఉన్నటువంటి వాటర్ అని మనకు సెట్ అయ్యే రీతిలో దేవుడు మనకు అన్నీ పెట్టి ఉన్నది. స్తోత్రం. అన్నీ మనకు సెట్ అవుతుంది. స్తోత్రం. మనం తింటున్న ఆహార పదార్థం ఏ రీతిలో ఉన్నదో అది మనకు ఎలాగనైతే డైజెస్ట్ అవుతున్నదో అదే రీతిలోనే మనం ఎక్కడ ఎలా పెరిగి వస్తున్నామో ఆ రీతిలోనే దేవుడు అన్ని మంచిగానే చేశారు. మంచిగా అనుభవిస్తే అన్నీ మంచిగానే ఉండదు. నేను సబ్జెక్ట్లోనికి తిరిగి వస్తున్నాను. సో ఇతడు వచ్చి మాట్లాడి చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబును బట్టి ఈ నికోదేము చెప్పారు, తిరిగి జన్మించుట, మరలా తల్లి గర్భంలోనికి పోయి తిరిగి జన్మించుట ఎలా? ఇది అడగటానికి కారణం యూదులో 7 టైపులో ఉన్న తిరిగి జన్మించటం. దానిలో ఒకటియే, ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువును కడిగి శుద్ధీకరించిన తర్వాత ప్రోక్షణ జలం ఆ బిడ్డ మీదే చల్లుతూ వారంటారు తిరిగి జన్మించారు అంటారు. బోర్న్ అగైన్. అది మొదటి. రెండవదిగా ఒక హెబ్రియ బాలుడైనను బాలిక అయినను 12 ఏళ్ళు దాటి 13వ ఏటకి వస్తున్నప్పుడు 5 గ్రంథములు
ఏది 5 గ్రంథములు? ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని 5 గ్రంథముల గురించి అవగాహన కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఉపదేశకులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వటానికి యోగ్యత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తిని అలా సిద్ధపరచుట తల్లి యొక్క బాధ్యతగా ఉన్నది. 12 ఏళ్ళ వరకు ప్రతి పిల్లలు తల్లి కేర్ ఆఫ్లోనే పెరుగుతారు. 13వ ఏటలోనికి వచ్చినప్పుడు ఆ బిడ్డకి తీసుకొని వచ్చి నిలబట్టి అతను అడుగుతున్న ప్రశ్నకన్నిటికీ అతను సరియైన రీతిలో జవాబిస్తే ప్రోక్షణ జలం అతని మీద ప్రోక్షించి నీవు తిరిగి జన్మించారు అని చెప్పిన తర్వాత 13 ఏళ్ళు ఉన్నటువంటి బాలుడు అయితే ఆ బాలుని తండ్రికి అప్పగిస్తారు. ఎందుకొరకు తెలుసా? ఇక 13 ఏట నుండి తండ్రి వృత్తి నేర్పించాలి ఆ కుమారునికి. ఇది యూదుల ఒక ఆచారం. స్తోత్రం. సో రెండోసారి ప్రోక్షణ జలం ప్రోక్షించి అప్పుడు బ్రహ్మేశ్వర్ అంటారు, బ్రాహ్మణ్యం అంటారు. చూడండి, జంధ్యం వేసుకొని వేదాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉండాలని. నేను దేవుని సేవలోనికి రాకుండా లేదా మా నాన్నగారు రక్షణ పొందకుండా ఉంటే నేను కూడా ఇప్పుడు ఆ స్థితిలో ఉండవలసినటువంటి వాడను. దేవుని కృపలు దేవుడు రక్షించారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సో 13వ ఏటలోనికి వచ్చేటప్పుడు రెండోసారి తిరిగి జన్మిస్తున్నారు. ఇక పెళ్లి కొరకు ఒక వ్యక్తి సిద్ధమవుతున్నప్పుడు, ఇక్కడ పెళ్లి కొడుకు చేయటం అంటారు చూడండి. పెళ్లి కొడుకు చేయటంలో ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ నాకు అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు. కానీ కొందరు విని ఉన్నాను. స్తోత్రం. కొందరు వివాహ రోజున చూసేటప్పుడు ఫుల్ ఎల్లో కలర్లో ఉంది. వివాహ వేదిలో వెళ్ళేటప్పుడు పెళ్లి కొడుకు చూస్తే ఫుల్ ఎల్లో కలర్లో కూర్చున్నాడు. ఇది ఏమైందంటే పెళ్లి కొడుకు చేసినప్పుడు నిన్న జరిగినది. కారణం పసుపు నీళ్ళు మొత్తం మీద పోసారన్నారు. స్తోత్రం. అది కూడా జరుగుతున్నది. ఎవరైనా కోపం తీర్చుకున్నారా నాకు తెలియదు. స్తోత్రం. ఏదైనాను ఈ రీతిలో ఒక కార్యక్రమం యూదుల్లో ఉంది. అది వేరే ఏమీ కాదు. ఈ వ్యక్తిని శుద్ధీకరిస్తున్న ఒక క్రమం. ఆయన ముఖ్యముగా వాక్య విషయములు నేర్పిస్తారు, మరలా బోధిస్తారు, వివాహ విషయముల గురించి మాట్లాడతారు. అన్ని అయిన తర్వాత ప్రోక్షణ జలం ఆ బిడ్డ మీద ప్రోక్షించి ఆ కుమారుని మీద ప్రోక్షించి చెప్తారు, ఇద్దరు తిరిగి జన్మించారు. ఇది 3వ తిరిగి జన్మించుట. ఒకరు యూదుల ఉపదేశకుడుగా మారాలంటే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అతని మీద ప్రోక్షణ జలం ప్రోక్షిస్తారు. కారణం అతడు ఒక నూతన వృత్తిలోనికి వెళుతున్నారు. దానికి కూడా తిరిగి జన్మించేటు అంటారు. అది 4వది. ఇక ఉపదేశకులకు రెబ్బైగా ఒకరు మారితే అప్పుడు కూడా ప్రోక్షణ జలం ప్రోక్షిస్తారు. అప్పుడు కూడా తిరిగి జన్మించారంటారు. ఇది 5వది. 6వది ఏం తెలుసా? ఒక వ్యక్తిని రాజుగా అభిషేకం చేస్తే లేదా ప్రత్యేకమైనటువంటి ఒక పని కొరకు అభిషేకం చేస్తే ఆ వ్యక్తి మీద కూడా ప్రోక్షణ జలం ప్రోక్షించేటప్పుడు తిరిగి జన్మించారంటారు. దీనికి 6వ తిరిగి జన్మించటం అంటారు. 7వ తిరిగి జన్మించడం ఏమిటంటే యూదుల మతముకు చెందని ఒక వ్యక్తి యూదుల మతములోనికి చేరితే ప్రోక్షణ జలం చల్లించి ఆ వ్యక్తిని కూడా తిరిగి జన్మించారంటారు. ఇలా 7 తిరిగి జన్మించటం ఉన్నది. ఈ 7 తిరిగి జన్మించటం గురించి అన్నీ తెలిసినటువంటి నికోదేము చెప్తున్నారు, ఇదన్నీ నాకు తెలుసు, కానీ నీవు కొత్తగా జన్మించాలని వేరొక సబ్జెక్ట్ చెప్తున్నారు. అదేంటి? తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా తిరిగి రావాలా అని అడిగేటప్పుడు చెప్పారు, అలా కాదు, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి ఈ భూమిలో జన్మించేటప్పుడు, నేను ఈరోజు ఉదయం నిషా గారిని, నా భార్యను నేను ఒక మాట అడిగాను, వాట్ did that cost God to make a man? ఒక మనిషిని సృష్టించుటకు దేవునికి ఎంత ఖర్చు పట్టిందని. దేవునికి స్తోత్రం. ముందుకు రావాలా? వస్తాను. అయ్యా వీటి కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ చేసిన ఆత్మను రూపకల్పన చేసినటువంటి ఆ శరీరంలోనికి నాసిక రంధ్రములోనికి ఊదినప్పుడు ఏం జరిగింది? నరుడు, మీరు కొత్త నిబంధనలోనికి అసలు వెళ్ళరా? అదేనండి ఈ తర్జమలో వచ్చినటువంటి పొరపాటు. నరుడు జీవము గల ప్రాణి ఆయను. కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పుడు అక్కడ కరెక్ట్గా రాయబడి ఉన్నది, మొదట ఆదాం జీవము గల ప్రాణి ఆయను, కడపటి ఆదాం జీవింప చెయ్యు లేదా జీవమిచ్చు ఆత్మయాయను. దేవునికి స్తోత్రం.
సో ఆ వాక్యం కరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. మొదటి ఆదాం జీవ ఆత్మ అవల జీవము గల ప్రాణి ఆయను. మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్. ఆమేన్, స్తోత్రం, ఆమేన్. ఈ వ్యతిరేక అభిప్రాయం ఉన్న వాళ్ళు అనేకులు ఉండేటప్పుడు మనుషులు చెప్పాలా వద్దా, స్తుతించాలా వద్దా, యేసు అని చెప్తే క్రీస్తు అని చెప్తే సమాజం నుండి వెళ్ళివేస్తారు, ఈయన వచ్చి వాక్యం అని చెప్పి వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు ఆమెను స్తోత్రం అని చెప్తే ఏమవుతుందేమో. అలా ఉండండి, పర్వాలేదు, కానీ పరలోకం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఏదో రీతిలో నీవు వినాలని కోరుతున్న దేవుడు నీకు వినిపింప చేస్తారు. నీ మీద ఉన్న దైవిక ప్రేమయ్యే దైవిక ఏర్పాటే వినువారికి విశ్వాసం కలుగునట్లుగానే. ఆమేన్. సో ఈరోజు దేవుడు వినిపింప చేస్తుంటే నీవు ఇది గ్రహించుకోవాలని, నీవు నిత్య రాజ్యంలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నారు. తిరిగి జన్మించే అనుభవంలోనికి మీరును రావాలని దేవుడు కోరుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో మెంబర్షిప్ ఉన్నందున పరలోకములో మెంబర్షిప్ దొరకదండి. ఆమేన్. సంఘములో సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, కమిటీ మెంబర్ కావచ్చు, అన్నీ ఆవటానికి సౌకర్యం ఉన్నది, అవకాశం ఉన్నది. పోనీ ఒక ఆలయమే కట్టుకోవచ్చు. కేరళలో ఒక దైవజనుడు ఒక పెద్ద ఆలయం కట్టించారు. ఆలయం కట్టిన తర్వాత ఆయన ఎక్కడ పోయినా చెప్పేవారు, ఆ ఆలయం ఉంది కదా నేనే కట్టించాను, ఆ ఆలయం ఉంది కదా నేనే కట్టించాను. కానీ ఎక్కడ వెళ్ళినా ఆ ఆలయం అంటే చాలా పెద్ద ఆలయం కనుక ఈయన అన్ని చోట్ల వెళ్ళేటప్పుడు నేనే కట్టించాను చెప్పేవాడు. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోతే ఈయనకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే ఈయన చనిపోయి పరలోకం వెళ్తున్నారు. స్తోత్రం. ఈయన చనిపోయి అలా వెళ్తూ వచ్చినప్పుడు పరలోక ఎంట్రన్స్ దగ్గర వస్తే అక్కడ ఒక ముసలైన బయట కూర్చుని ఉన్నారు, ఒక పెద్ద అయిన. ఈయన అలా పరలోకం గేట్ దాటడానికి అలా వెళ్ళబోతుంటే ఆయన ఆపారు. ఎవరు అని అడిగేటప్పుడు, తెలియదా నేనే ఆలయం కట్టించానన్నారు. తెలియదండి అన్నారంట. తెలియకపోవడం ఏంటి, అంత పెద్ద ఆలయం, అంత గొప్ప ఆలయం మీరు వినలేదా అని చెప్పి అడిగితే ఆయన చెప్పారు, ఓకే మీరు ఎంత బంగారం ఖర్చు పెట్టారు అని అడిగితే, బంగారం ఏం లేదండి, ఇసుకతోనూ సిమెంట్తోనూ కట్టాను, స్టీల్ వాడాను, ఐరన్ వాడాను, ఇదే కదా అంటే, మరి బంగారం ఏం వాడలేదంటే లేదన్నారు. అప్పుడు ఈయన తిరిగి అడిగారు, 3600 టన్ బంగారంతో కట్టబడిన ఒక ఆలయం ఉండని తెలుసుండి యెరూషలేము దేవాలయం అన్నారు. తెలుసాను, అవును అంత ఖర్చు కదా, ఎవరు కట్టలేదు కదా అంటే అని చెప్పారు. ఆ దేవాలయం కట్టిన సలోమన్ నేనే బయట ఉన్నాను, లోపలికి ఇంకా ఎంట్రీ కాలేదన్నారంట. ఈయన పనుకుని ఉన్న మంచం నుండి దొర్లి కింద పడి లేచి ఆ రోజు ఆపారంటే, ఇంకెక్కడ పోయినప్పుడు నేను కట్టాను చెప్పకూడదు. స్తోత్రం. కారణం సలోమోనికే ఎంట్రీ రాలా అని. స్తోత్రం. దేవుడు ఆ దర్శనం చూపించి ఆయనలో ఉన్నటువంటి గర్వంను తీసివేసినట్టుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏదైనాను ఆలోచించండి. మనం ఎవరమై ఉన్నాం మనం గ్రహించాలి. దేవుని దృష్టిలో వీఆర్ నథింగ్, మనం ఏమీ కాదు. కానీ దేవుడు మనపై కృప చూపించారు, కనికరం చూపించారు, దైవిక ప్రేమ దేవుడు చూపించారు. స్తోత్రం. ఈ నికోదేముతో ప్రభు ఇలా మాట్లాడినప్పుడు నికోదేముకు ఒక క్వశ్చన్, నికోదేము లోపల ఒక క్వశ్చన్ వచ్చింది. తల్లి గర్భం లోపలోనికి వెళ్ళి తిరిగి జన్మించటమా? అప్పుడు చెప్పారు, నో అలా కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి, ఒక రీబర్త్ అనేది జరగాలి అన్నారు. స్తోత్రం. ఆమేన్. నేను వెంటనే కట్ షాట్ చేసి ఇది ముగించబోతున్నాను కనుక శ్రద్ధగా వింటే చాలు. స్తోత్రం. మనిషిని దేవుడిని సృష్టించుటకు ఆమేన్ దేవునికి ఖర్చు అని మనం ఆలోచిస్తే ఎంత ఖర్చు ఉండదు? వేరే ఏం లేదు. ఆయన సృష్టించిన నేల మట్టి తీసుకున్నారు, నోట్లో ఉన్నటువంటి వాయు లేదా శ్వాస ఉపయోగించారు, నరుడు జీవం గల ప్రాణి అయి మారారు. దేవునికి స్తోత్రం. కానీ ఈ మనిషిని తిరిగి సంపాదించటానికి, ఈ మనిషి పరలోకం నష్టమై ఏదైనా నష్టం చేసుకొని పాపం చేసి వెళ్ళిపోతే ఈ మనిషిని తిరిగి సంపాదించటానికి ఆ దేవుడు మానవుడై మారవలసిన స్థితి కలిగెను. ఆ దేవుడు మహిమను విడిచిపెట్టవలసిన స్థితి కలిగెను. ఆ దేవుడు కేవలం దీనుడై మనిషిల్లో పామరుడై ఈ భూమిలోనికి దిగి రావాల్సిన స్థితి కలిగిన మాత్రం కాకుండా నిందయు అవమానము సహించారు, ఉమివేయబడ్డారు. ఆయన మీదే ఆయన సహించారు, కొరడాలు దెబ్బలు సహించారు.
తన రక్తం చివరి బొట్టు వరకు కార్చారు. సిలువ పైన 3 మేకుల్లో వేలాడుతూ ప్రాణమును విడిచారు. నిన్ను తిరిగి సంపాదించడానికి ఆయనకి ఖర్చు చాలా ఎక్కువ. సొంత కుమారుని బలిగా అర్పించవలసిన స్థితి కలిగాను. హల్లెలూయా. జన్మం ఈజీ అయితే తిరిగి జన్మించటం ఒక ఖర్చు ఉందండి. మీకు అర్థమవుతుందా? ఈ భూమిలోనికి ఒక బిడ్డ రావటానికి చాలా ఈజీ. ఒక స్త్రీ పురుషుడు ఉంటే చాలు. ధర్మం, నీతి, వాక్యానుసారం అంటే అది స్త్రీ పురుషుడై ఉండకూడదు, భార్యాభర్తలై ఉండాలి అని యాంగిల్ నేను మాట్లాడాలి కదా, అందుకే నేను ఎలా మాట్లాడుతున్నాను. భార్యాభర్తలు వారు చేరి వస్తున్నటువంటి కుటుంబ జీవితంలో దేవుడు గిఫ్ట్గా ఇస్తారు జన్మం, గిఫ్ట్. కానీ జన్మించిన వ్యక్తి తిరిగి జన్మించట్లోనికి రావాలా? ఖర్చుంది. ఆమేన్. కానీ నీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని, నీవు వేరే ఏది చెల్లించనక్కర్లేదని మన కొరకు సిలువలో బలియాగమై మారియరు యేసు. నిన్ను తిరిగి కొనడానికి, తిరిగి జన్మములోనికి మనం రావడానికి, పాపం లేని వారమై మనం మార్చబడుటకు. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి నెరవేర్చలేని వాగ్దానం చెప్తూ, స్తోత్రం. ఇప్పుడు రేషన్ బియ్యం ఎంత అండి కేజీ? నాకు రేషన్ కార్డు ఉంది కానీ ఎప్పుడు కూడా వెళ్ళలా. రేషన్ బియ్యం ఎంత కేజీ? ఉచితం. డబ్బులు ఏమొస్తుంది? ఇంతకుముందు 2 రూపాయలు ఏదో ఉండను, అంతకుముందు 1 రూపీ ఏదో అయింది. స్తోత్రం. ఉచితం. స్తోత్రం. ఎవరిస్తున్నారు? మీది మీకు దొరుకుతుంది అంతే. మీది మీకు దొరుకుతుంది అంతే. అది ట్యాక్స్ రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు వేరే యాంగిల్లో. స్తోత్రం. వాహనం నడుపుతూ వెళ్తున్నా మాకు తెలుసు ప్రతి టోల్ గేట్ దగ్గర కట్ అయిపోతుంది ఎంత అని. స్తోత్రం. ప్రతిదానికి ట్యాక్స్. మొన్న ఒక విషయంలో ట్యాక్స్, ఏ విషయమై ఉంటాను, ఎగ్జామ్ రాయడానికి ట్యాక్స్. అవునండి, ఎగ్జామ్కి ట్యాక్స్. ఇండియా దేశం ఎలా ఉంది చూడండి. పరీక్ష రాయడానికి ట్యాక్స్ అండి. అదన్నీ తీసుకున్న తర్వాతే ఉచితం ఏం కాదు, మోసపోతున్నాం మనం. వేరే యాంగిల్లో తీసుకొని ఇస్తున్నారు. పోనీ అదే వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ ఊరిలో ఉన్న వాళ్ళకందరికీ 1 ఎకరం ప్రకారం ఉచితంగా ఇస్తున్నామంటే మీరందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి. మీరు ఏం చేస్తారు? అలా ఉంటారా? ఏం చేస్తారు? అరుపులు, కేకలు వేయటం, గంతులు కొట్టడం, విసులు వేయటం. ఇంకా వేరే కొందరు ఉంటారు మూలలో ఇని. కానీ యేసు సిలువలో నీ కొరకు బలియాగమై మారారు అని చెప్పేటప్పుడు, నిన్ను తిరిగి సంపాదించటానికి ఆయన ప్రాణమే ఇచ్చారని చెప్పేటప్పుడు చప్పట్లు కొట్టడానికి ఒక్క మనిషికి కుదరట్లేదంటే కృతజ్ఞతాభావం మీలో ఉన్నదా? ఒకసారి మీరే మిమ్మల్ని పరిశీలన చేయండి. నేను కొట్టించువాడను కాదండి, చప్పట్లు కొట్టించుట నా పని కాదు. కానీ గ్రహించిన వారు దేవుని మహిమపరచాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఇచ్చారు యేసు, తన జీవమునిచ్చారు, తన సమస్తమునిచ్చారు. పరలోకం మహిమను వదులుకొని దిగి వచ్చారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, మహోన్నతుడైన, సకల స్తోత్రాలకు అర్హుడైన ఆ దేవుడు మానవ శరీరధారి అయి వచ్చి మనుష్యులు కొరడాల దెబ్బ సహించుకొని, ఉమ్మివేయబడినప్పుడు అది స్వీకరించుకొని తల వంచి నిలబడినది నేను నీవు తల ఎత్తి నిలబడడానికే, నేను నీవు పరలోక రాజ్యం చేరడానికే, నష్టమైపోయినటువంటి ఆ జీవం నేను నీవు తిరిగి సంపాదించడానికే. ఈ భూమిలో ఒక స్త్రీ జన్మమిస్తున్నప్పుడు ఈ కడుపు నుండి బయటకి వస్తున్న ఈ జన్మం యాక్చువల్లీ ఎందుకు కొరకు అంటే మరణం కొరకు. కారణం, ఒక్కరోజు మరణం ఉన్నది. మనమందరం బర్త్డే కౌంట్ చేసి ముందుకు వెళ్తుంటాం. స్తోత్రం. దేవుడు కౌంట్ డౌన్ చేస్తుంటాం. కానీ దేవుడు ఒక మార్జిన్ పెట్టి ఉండేది 80 లేకపోతే 120. స్తోత్రం. ఇప్పుడు నా 52వ బర్త్డే వచ్చేటప్పుడు నాకు ఒక 100 అని అనుకోండి ఉదాహరణకి. కొందరు ముఖభావం అంత అవసరమా మీకంటే ఇదిలో చూస్తున్నారు, పర్లేదు. నేను పెట్టుకున్నాను 100 అని పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్.
సో సో 100 అంటే ఇప్పుడు నాకు 52 అయింది. ఇంకెన్ని ఉంది సంవత్సరం? 32. మీ మ్యాథ్స్ టీచర్ని చూడాలి. స్తోత్రం. 48. దేవునికి స్తోత్రం. సో 48 ఉంది ఇంకా. సో దేవుడు ఏం చేస్తాడంటే కౌంట్ డౌన్. నెక్స్ట్ నేను 53 అని దేవుడు చెప్పారు. 47 అవును కదా. దేవుని దృష్టిలో అది కౌంట్ డౌనే. కానీ ఆ మరణం లేని నిత్య జీవములోనికి నిన్ను చేర్పటానికి, నిన్ను చేర్పించటానికి ఆయన దిగి వచ్చి ప్రాణమిచ్చారు. ఆయన యందలి విశ్వాస మూలముగా మనము నిత్య జీవం కలిగిన వారమై మార్చబడుతుంటాం. అనుష జన్మమిచ్చినటువంటి ఎదితియా డానియల్ ఈ భూమిలో శిశువుగా పుట్టి ఉన్నారు, పెరిగి వస్తున్నారు. జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఆయన మారినప్పుడు, దేవుని వాక్యమును గ్రహించే వ్యక్తిగా ఆయన మారినప్పుడు క్రీస్తు యేసులోనికి తిరిగి జన్మించే తీరాలి. ఎందుకొరకు? అప్పుడు నిత్య జీవం పొందుతున్న వ్యక్తిగా ఆయన మార్చబడతారు. ఆమేన్. ఇప్పుడున్నటువంటి ఏజ్కి ఏమంటాం? నిష్కలంగ కాలం అంటాం, నిష్కపటమైనటువంటి. కారణం ఇప్పుడు ఉన్నది శిశువులు లెక్కలోనికి రాదు. కొన్ని క్రైస్తవుల్లోనే కొన్ని గ్రూప్ ఏమనుకుంటారు, శిశువు పరలోకం చేరాలి కదా, కొంచెం ప్రోక్షణ జలం ప్రోక్షిస్తే వెళ్తారు అలా అనుకున్నటువంటి వారు ఉన్నారు. ఆమేన్. నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మాలి, ఆ తర్వాత బాప్టిజం పొందాలి. నమ్మటానికి ఒక ఏజ్ రావాలి. ఇక మాత్రం కాదు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయ ప్రకారం చూస్తే, నీతి కలిగినట్లు హృదయమందు విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొనును. సో నోటితో ఒప్పుకోవటానికి ఉన్న ఆ ఏజ్లోనికి రావాలి. స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పండుగలో మహాదినమైన అంత్యదినం 3వ దినం ఒక పరస్య స్థలములో నిలబడి ఆయన ఒక మాట చెప్పారు. దప్పిగా ఉన్నవారు నా యొద్దకి వచ్చి దప్పిగా తీర్చుకొనవలను. స్తోత్రం. మీకు వాక్యం గుర్తుంది కదా, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉన్న విషయమే. 37 నుండి చదివితే మీకు దొరుకుతుంది. దప్పిగా ఉన్నవారు, దాహం ఉన్నవారు. కారణం, ఆ కాలంలో ప్రధాన యాజకులు సువర్ణ పాత్రలో కొంచెం నీళ్లు పట్టుకొని పరిశుద్ధ స్థలములోనికి వెళ్తుంటారు. ఇలా వెళ్తున్నటువంటి సమయం ఆయన వెనకాల చాలామంది యాజకులు కలిసి ప్రయాణం చేసి ఇలా ఏం చెప్పాలి, ఒక సెలబ్రేషన్, ఒక పార్ట్గా, ఒక ఆచారానుసారంగా వెళ్తుంటారు. ఈ బంగారు పాత్రలో నీరాజనం చేయటం కానీ కొంచెం నీళ్ళు ఉండదు. ఇది ఒక్క బొట్టు ప్రకారం యాజకులకు ఇచ్చినట్టు సరిపోవదు. స్తోత్రం. ఈ సమయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరస్య స్థలములో నిలబడి చెప్పారు, దప్పిగా ఉన్నవారు నా యొద్దకి వచ్చి దప్పిగా తీర్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాని కడుపులో నుండి లేగనం చెప్పినట్లు జీవజలపు నదులు బయటకి ప్రవహించును అని బిగ్గరగా చెప్పాను. అది పరస్యముగానే చెప్పాను, సీక్రెట్గా ఎవరికి వచ్చి చెప్పలా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యేసయ్య ఇలా చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేగనం చెప్పినట్లు అది ఎలా ఉండదంట, వాని కడుపులో నుండి ప్రవహిస్తున్న నదిగా మారును. ఆమేన్. దాహం వచ్చిన వ్యక్తి త్రాగుతారు, త్రాగిన వ్యక్తి నుండి ప్రవహించే నది కాదు మారును అన్నారు. స్తోత్రం. తర్వాత అక్కడ రాసి ఉంది, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి. స్తోత్రం. ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. స్తోత్రం. మీరు ఒకసారి శ్రద్ధగా వినండి. నీళ్ళు అని యేసయ్య చెప్పారు, కానీ ఆత్మను గురించే చెప్పానని రాయబడి ఉంది. నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించని చెప్పేటప్పుడు నీటిలో మునిగి బాప్టిజం అయిపోయింది కంప్లీట్ అని అందరూ అనుకుంటున్నారు. స్తోత్రం. అందుకే ఇది కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. స్తోత్రం. కారణం, ఈ వాక్యం మీరు మరిచిపోవరు, ఇది మీలో ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యానుసారంగా మీ జీవితంలో రూపాంతరం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి బాప్టిజం పొందుతున్నప్పుడు క్రీస్తు యేసు మరణములోనికి చేర్చబడుతున్నారు. సమాధి చేయబడుట, యేసయ్య మరణం, సమాధి. ఆ మరణం సమాధితోనే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ వ్యక్తి బాప్టిజం ద్వారా చేర్చబడుతున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్టిజం పొంది ఉన్నారని వాక్యములో రాయబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు,
నాయందు విశ్వాసముంచిన వాడెవడో అతని కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహించును అని చెప్పి తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను అని రాయబడి ఉన్నది. స్తోత్రం. సో యేసయ్య నీళ్ళు అని ప్రయోగం దేని గురించి ఉపయోగించారు? ఆత్మ గురించి ఉపయోగించారు. దేవునికి స్తోత్రం. ఇక ఎలా చెప్పారు? లోపలికి వస్తున్నది, తర్వాత లోపల నుండి బయటకి వస్తున్నది అన్నారు. స్తోత్రం. ప్రభు అయిన యేసు అనే శరీరధారి అయి వచ్చిన వాక్యం, ఆ వాక్యం ఈ భూమిలోనికి ఎలా వచ్చారు? స్త్రీ అనగా కన్యగైన స్త్రీ, ఒక పురుషుని ఎరుగని మరియా అనే కన్యగ, ఆ కన్యగ యొద్దకి దేవదూత వచ్చి మాట్లాడుతూ, నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలా సంభవించును, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగేటప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని మహిమ లేదా శక్తి, ఆ కబోద్ నిన్ను ఆవరించును లేదా నిన్ను కమ్ముకొనును అన్నారు. నిన్ను కవర్ చేస్తారు. స్తోత్రం. అందుచేత పుట్టబోతున్నటువంటి శిశువు సాధారణ మనిషి కుమారుడు కాదు, ఆయన పరిశుద్ధుడు, పాపము నుండి విమోచించువాడు అన్నారు. సో మనిషి లేదా పురుషుని ఎరగకుండా ఒక స్త్రీ, కన్యగా అయిన స్త్రీలోనికి, ఆమె కడుపులోనికి వాక్యం, ఆమె కడుపులోనికి ఆత్మగా ఎంటర్ అయింది. స్తోత్రం. ఆ వాక్యమే శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడై బయటకు వచ్చారు. అవునా? అవునా కదా? దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నారు, ఒక మనిషి నా యొద్దకి వచ్చి దప్పిగా తీర్చుకోవాలి అంటే, ఒక మనిషికి దాహం వేస్తే, మేము నిన్న ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు మా బండిలో ఎన్ని బోట్లు ఉంటున్నాయో నీవే పెట్టారు. 4 బాటిల్స్ పెట్టారు, 4 బాటిల్ నీళ్ళు పెట్టారు. దేవునికి స్తోత్రం. కొంచెం దూరం వచ్చిన తర్వాత నిషా గారు చెప్పారు నీళ్ళు కావాలి అన్నారు. ఇప్పుడు నాకు వచ్చి 4 బోట్లు ఉంటాను కదా, మేము అందరి తాగి, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. మేము బండిలో 6 ఉంటే మేము మారి మారి త్రాగుతూ ఉంటాను. 4 బోట్లు కూడా అయిపోయింది. సో నిషా గారు చెప్పారు చాలా దాహం వేస్తుంది అన్నారు. మరలా ఒక చోట్ల ఆపి మరలా 2 బోట్లు కూడా తీసుకున్నాం. ఎందుకొరకు? దాహం. సో మనిషికి దాహం ఉండదు. హలో, మనిషిలు దాహం ఉన్నవారు మాత్రం ఒక ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ దాహం ఈ వాక్య విషయంలో రావాలి. హల్లెలూయా. దప్పిగా ఉంది కదా, దాహం వేసేటప్పుడు ఎట్లా ఉండదు? నోరు ఎండిపోతుంది. ఇదే రీతిలో వాక్యం మీద కావాలి. ఇదే రీతిలో వాక్యమును గురించి, యేసు గురించి తెలుసుకోవటానికి కావాలి. యేసు వద్దకు ఎలా రావాలి అంటే దాహం. ఈ దాహం తీర్చడానికి యేసయ్యకి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. జీవనీలుట నీవే గదా, జీవనీలుట నీవే గదా, నా దాహం తీర్చుమయ్యా, నా దాహం తీర్చుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పా నే నిన్నే చూస్తున్నా, నా తండ్రి నిన్నే స్తుతిస్తున్నా. యేసు అప్పా నే నిన్నే చూస్తున్నా. యేసు వైపు వచ్చే వ్యక్తి సిలువలో వేలాడినప్పుడు యేసు ఒక మాట చెప్పారు, ఐ థర్స్ట్, నాకు దాహం కలుగుచున్నది అని. హలో, నాకు దాహం కలుగుచున్నది అని. మనకు దాహం తీర్చుటకు భూమిలో ప్రతి చోటలోనూ నీళ్లు మనకు అనుగ్రహిస్తున్న ఆ దేవుడు ఆ రోజు సిలువలో ఉండి చెప్పారు, నాకు దప్పిగా ఉన్నది అని. ఆ ప్రభువు ఈ భూమిలో ఉన్నప్పుడు చెప్పిన మాటయే, ఎవరికైనా దప్పిగా ఉంటే అతడు నా యొద్దకు రావాలి, దప్పిగా తీర్చుకోవాలి. ఆత్మకు ఒక దాహం ఉందండి, వాక్యం వినాలి అని దాహం. స్తోత్రం. కారణం వాక్యం ఆ వ్యక్తిని జీవింపజేయును.
హల్లెలూయా. ఈ శరీరముకు దాహం ఉంటే ఈ శరీరముకున్న దాహం కంటే గొప్ప దాహమే ఆత్మకి కలుగుతున్న దాహం. ఆ దాహమును బట్టియే మనుషులు అటు పరిగెత్తుతున్నారు, మోక్ష స్థలములోనికి వెళుతున్నారు, కొండలెక్కుతున్నారు, లోయలోనికి వెళుతున్నారు, అనేక సముద్రములో పోయి వారు ప్రత్యేక రీతిలో ఉన్నటువంటి స్నానం చేస్తున్నారు, మునుగుతున్నారు. ఎందుకు తెలుసా? ఆత్మకి ఒక దాహం ఉన్నది. ఆత్మ దాహంతో దప్పికతో ఉన్నది. కృషించిపోతున్న ఆ ఆత్మ నా దాహం తీరాలి అని అంటున్నారు. ప్రభు చెప్పారు, అక్కడ ఇక్కడ వెళ్ళనక్కర్లేదు, ఆ దాహం తీర్చువాడను నేనే. జీవజలమే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. అందుకే పేతురు చెప్పిన మాట ఉన్నది. అందరూ వెళ్ళిపోతున్నప్పుడు యేసు అడిగారు, మీరును వెళ్ళగోరుతున్నారా? పేతురు చెప్పారు, నిన్ను విడచి ఎట్టు వెళ్ళేదా, నీవు లేక ఎలా బ్రతికేదన్. కారణం ఏంటి? నిత్య జీవపు మాటలు నీలో ఉన్నదయ్యా. నీ చెప్తున్న ప్రతి మాటలో మాకు జీవం కలుగుతున్నది. ఈ భూమిలో మరణమే ఉంది, కానీ నీలో జీవం ఉన్నది. నమ్ముతున్న వారు ఉంటే దేవుని మహిమపరచండి. వేరే ఎక్కడ దొరకనిది యేసులో దొరుకును. వేరే ఎక్కడ లేని జీవం యేసులో దొరుకును. అది వేరే ఏ మతములో ఏ ఇసములో మనకు దొరకదండి. యేసులో మాత్రమున్నది. వాక్యమైన యేసులో జీవమున్నది. నమ్ముతుంటే దేవుని గట్టిగా మహిమపరచండి, చప్పట్లు కొట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వేరే మతములో దొరకదు, వేరే ఇసములో దొరకదు, వేరే ఆశయములో దొరకదు, వేరే ఆలోచన విధానములో సంకల్పములో దొరికేది కాదండి. యేసులో మాత్రమే జీవం ఉన్నది. అందుకే యేసు మాత్రమే చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. దొంగిలించుటకును, హత్య చేయుటకును, దోచుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును వచ్చును, కానీ మరి దేనికి రాదు. కానీ నేనైతే మీకు జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నారని యోహాను సువార్త 10:10. హల్లెలూయా. సమృద్ధిగా జీవం ఇస్తున్న యేసు. ఆ యేసు చెప్పిన మాట, దప్పిగా ఉంటే నా యొద్దకి రా, నీ ఆత్మకున్న దప్పిగా నేను తీరుస్తాను. వాక్యం, వాక్యం, వాక్యం అనే ఆ జీవజలం మనకైనా ఇస్తానన్నారు. దీని గురించి ఉపయోగించినప్పుడు పేతురు రాసిలా చెప్పారు, మాయం లేని పాలు అన్నారు. శిశువు పెరిగి వచ్చేటప్పుడు శిశువుకి ఇచ్చేది నీళ్ళు కాదు, ఏమిస్తారు? పాలు ఇస్తారు. కారణం పోషకాహారం, సమీకృత పోషకాహారమే పాలు. అన్ని పోషకాహారం దానిలో ఉన్నది. ఆ పోషకాహారం లాగానే వాక్యం అన్నారు. ఒక శిశువుగా క్రీస్తులో జన్మించే వ్యక్తి పెరిగి రావటానికి వాక్యం కావాలి. హల్లెలూయా. ఆ వాక్యమును త్రాగాలి. దాహముంటేరా నా యొద్దకి వచ్చి దప్పిగా తీర్చుకోవచ్చును అన్నారు యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత ఇలా చెప్పారు, దప్పిగా నిజముగా తీర్చుకున్నటువంటి వ్యక్తి విశ్వసిస్తే అతని కడుపులో నుండి ప్రవహించును. అది కూడా చెప్పి నేను ముగిస్తున్నాను. జీవజలపు నది ఎలా తెలుసా? మనుషులందరినీ చంపటానికి, అనగా యేసుని విశ్వసించిన వారందరినీ చంపటానికి వేచి ఉన్నారు రోమా ప్రభుత్వం, ముఖ్యముగా యూదులైనటువంటి వారు. ఈ సమయంలో ఇంచుమించు 120 మంది ఉన్నటువంటి వారు కలిసి యేసుక్రీస్తు శిష్యులను, తల్లి అయిన మరియు సహోదరులందరూ కలిసి మార్క్ మేడగది అని చెప్పబడుతున్న సెహియోన్ హాల్లోనికి వెళ్ళారు. వాళ్ళు ఇంచుమించు 10 రోజులు అక్కడ వేచి ఉన్నారు. ఎందుకొరకు తెలుసా? మీ మీదకి ఒక శక్తి వచ్చును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అది రావాలి, వెయిటింగ్. వాళ్ళకు కూడా తెలియదు ఇది వస్తే ఏం జరుగును అని. దేవునికి స్తోత్రం. యేసుని గురించి చెప్పడానికి వాళ్ళు కూడా భయం ఉండును. పరస్యముగా నిలబడి యేసుని గురించి ప్రకటించుటకు వాళ్ళకి సాధ్యం కాని రీతిలో బాధ ఉండను, వేదన ఉండను, భయం ఉండను, భీతి ఉండను. ఇలా ఉన్న సమయంలోనే వీరందరూ కలిసి లోపలికి వెళ్ళి తలుపు మూసుకుని అక్కడ ప్రేయర్లో అక్కడ కనిపెడతా ఉండను. వెంటనే వేగముగా వీసు గాలి వండి ఒక స్వరం, ఒక ధ్వని వారికి వినబడను. ఆ గాలి వచ్చి వారు కూర్చొని ఉన్న ఆ హాలందయ్యు నింపను. అగ్ని వండి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనపడను. వచ్చి వారిలో ప్రతి ఒక్కరి మీద రాలగా వారిలో ప్రతి ఒక్కరు ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలో మాట్లాడటకును స్తుతించుటకును మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ విన్నవారు పరిగెత్తి వచ్చారు. ఇది ఏం జరుగుతున్నది ఇక్కడ? వారు భాషలో, మనకు అర్థమవుతున్న భాషలో యూదులైన వీరు మాట్లాడుతున్నారు ఏమిటి అని చేరి వచ్చిన వారి మధ్యలో పేతురు లేచి నిలబడ్డారు. అతనితో పాటు 11 నిలబడ్డారు. అదేనండి ఆ కాలంలో ఉన్న ప్రకటన. ప్రకటించండి మేము కలిసి ఉన్నామని. స్తోత్రం. మీరు ప్రకటించండి మేము ఉన్నాం మీతో అని కలిసి నిలబడ్డారు.
స్తోత్రం. ఆత్మకున్న ఐక్యత ఇది. ఆత్మ లేని చోట్ల ఐక్యత ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి చోట్ల ఐక్యత ఉండదు. పేతురు లేచి నిలబడ్డారు, 11 కలిసి నిలబడ్డారు. పేతురు బోధించారు. స్తోత్రం. బోధించి ముగించేటప్పుడు చేరి వచ్చిన వారిలో 3000 మందికి మారు మనస్సు కలిగింది. ఆ రోజు 3000 మంది వారికి అప్పుడు వరకు ఉన్న ఆశయములు, అభిప్రాయములన్నీ విడిచిపెట్టి యేసుని సొంత రక్షకునిగా స్వీకరించుకొని యేసులోనికి చేర్చబడ్డారు. హల్లెలూయా. లోపలోనికి వెళ్ళిన వాక్యం ఆ రోజు వారి నుండి బయటకి వచ్చారు. అర్థమవుతుందా? ఇదేనండి తిరిగి జన్మించుట. నీలోనికి వెళ్ళినటువంటి వాక్యం నీ నుండి తిరిగి రావాలి బయటకి. స్తోత్రం. ఈ తిరిగి జన్మించటం జరిగితే, అందుకే సాక్షులై మారితే వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అర్థమైందా? మౌనంగా ఉంటే చేర్చబడతారని కాదండి, మనం సాక్షులై మారేటప్పుడు. అనేకలు వేరే వేరే రీతిలోనే బోధిస్తున్నారు. దీని డెప్త్లోనికి కానీ దీనిలో తెలుసుకోవాల్సిన లెవెల్లోనికి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. సాక్షులై మారాలి. ఈ రాజ్య సువార్త లోకమున్నంతటను సాక్ష్యార్థముగా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. మత్తయి 24:14 పివటల్ పాయింట్ ఆఫ్ బైబిల్. అది నెరవేరకూడదని అపవాది ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అది నెరవేరుస్తున్నారు. సాతాన్ రాజ్యంకి అంతం కలుగుతున్నది, దేవుని రాజ్యం స్థాపితం అవుతున్నది. ఈరోజు ఎదిద్యా డానియేల్ ఒక బర్త్డే కొరకు వచ్చేటప్పుడు ఆమేన్, ఎదిద్యా ఈ భూమిలో జన్మించారు. ఎదిద్యా తిరిగి జన్మించి నిత్య రాజ్యముకు వారసులై మారుతారు. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తిరిగి జన్మించారా? క్రీస్తు యేసులోనికి చేర్చబడ్డారా? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టారా? రక్షణ పొందారా? బాప్టిజం పొందారా? ఒక నూతన అనుభవంలోనికి వచ్చారా? యేసునికి సాక్షులై మారుతున్నారా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై యేసుని కీర్తించు వారముగా, ప్రకటించు వారముగా, మీ నోరారా ఆయన గురించి పలుకుతున్న వారుగా మార్చబడుతున్నారా? అలా మార్చబడితే నీవును నిత్య రాజ్యంలో ఉంటారు. లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా మాయేయ్యా, నీ ప్రేమయే మార్పు లేనిదయ్యా. ఈ లోకమంతా మాయేయ్యా, నీ ప్రేమయే మార్పు లేనిదయ్యా. మహోన్నతమయ్యా నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. జీవించిన దినములల్లా స్తోత్రించేదన్, స్తుతి పాడేదన్. జీవించిన దినములల్లా స్తోత్రించేదన్, స్తుతి పాడేదన్, స్తుతి పాడేదన్. నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా. మనం కలిసి ఎదిదియా కొరకు ప్రార్థన చేయబోతుంది. ఎదిదియా ప్లీజ్ కమ్, విల్ ప్రే. ఎదిదియా యొక్క తల్లిదండ్రులు కూడా వస్తారా? అనుష అండ్ కారుణ్య ప్లీజ్ కమ్.